రెటిక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపురి కాలనీలో అధికారులు విల్లాలు కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను భారీ పోలీస్ బందోబస్తు నడుమ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో సొసైటీ సభ్యులకు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే 220 విల్లాలకు అనుమతులు పొంది 7 విల్లాలను అక్రమంగా నిర్మించినట్లు అధికారులు తెలిపారు. సినిమాలు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఎవరైనా అమ్ముకుంటే దాన్ని మేము చెప్పలేం. ఒకడారా కొనుక్కొని వస్తే దీంట్లో అందరూ కాదంబరి కిరణ్ ఉన్నాడు, బి భాస్కర్ అనే డైరెక్టర్ గారు ఉన్నారు, బాపినీడి గారు ఉన్నారు, కాస్ట్యూమ్స్ కృష్ణ చనిపోయింది వాళ్ళ కొడుకు మోహన్ చంద్ కెమెరామెన్ ఉన్నాడు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, పరశూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్కి ఉంది, వందే మాత్రం శ్రీనివాస్కి ఉంది, పరశూరి వెంకటేశ్వరరావు గారికి ఉంది, వాళ్ళ కొడుకు ఉంది, సి కళ్యాణ్ గారికి ఉంది, సి కళ్యాణ్ వాళ్ళ తమ్ముడికి ఉంది, డబ్బింగ్ ప్రసాద్కు ఉంది, చంద్రబోస్ గారికి ఉంది, తర్వాత రస్మయ్య బాలకృష్ణకు ఉంది. అట్లా చాలామంది సినిమా ప్రభ గారికి ఉంది, రాజేశ్వర్ గారికి ఉంది, ఢిల్లీ రాజేశ్వర్ అంటే ఇది రాజేశ్వర్ అంటే ఆమెకు ఉంది, ఎన్టీ రామారావు మేకప్ మెన్కు ఉంది, ఫైటర్ స్టంట్ మధుసూదన్ వాళ్ళకు ఉంది, అట్లనే చంద్రబోస్ కవి గారికి ఉంది, ప్రభ గారికి ఉంది, రబలి వాళ్ళకు ఉంది. అందరు సినిమాలు మ్యాక్సిమం అందరూ సినిమా వాళ్ళే ఉన్నారు. రోజు చాలా కొంతమంది ఇల్లు రాని వాళ్ళు గిట్టక ఇట్లా చెప్తా ఉంటారు, బయట వాళ్ళు ఉన్నారు కొండం ప్రభుత్వం ల్యాండ్ని సొసైటీకి ఏర్పడి 44 రూపాయలు గజవంతున అంటే 2,40,000 గజవంతుని కొన్నాం. ఈవెన్ పార్క్ ప్లేస్ రోడ్ ప్లేస్ కూడా డబ్బులు పెట్టి కొన్నాం, సొసైటీ డబ్బులు ఇచ్చి. అందరూ కార్మికుల డబ్బులు అందరూ కలిపి. ఈ రోజులు రావడానికి కారణం కూడా ఏంటంటే LIG 7,50,000 అవుతుంది, కాస్ట్ అవుతుంది అని చెప్పి వీళ్ళ మీద 1,50,000 2 లక్షలు వీళ్ళకి వేసి పెనాల్టీ వేసి వీళ్ళు రోజులు కట్టారు.